వెల్కమ్ టు మూవీ స్పెషల్. నేను మీ సంధ్య. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వారసులే కాదు వారసురాలు కూడా రాణిస్తున్నారు. అందులో మొదటి వరుసలో మెగాస్టార్ కూతురు సుష్మిత కొణిదెల కూడా ఉన్నారు. తనదైన శైలిలో నిర్మాతగా రాణిస్తున్నారు. తన మొదటి సినిమాతో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు ఇండస్ట్రీ అంటే మెగాస్టార్ అంటే తెలుగు ఇండస్ట్రీ అనే రేంజ్ కి తీసుకెళ్లారు చిరంజీవి. ఆయన సినిమా కోసం వేచి చూడని ప్రేక్షకుడు లేడు. ఆయన డాన్స్ కి స్టైల్ కి మంత్రముగ్ధులు అవ్వని అభిమాని లేడు. పునాదిరాలు సినిమాతో మొదలైన ఈయన సినీ జర్నీ మొన్న వచ్చిన బోలా శంకర్ సినిమా వరకు విజయవంతంగా సాగింది. ఇక ఇప్పటికే చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు. అయితే సినిమా ఇండస్ట్రీలో కొడుకులే వారసులుగా వస్తారా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి కూతురు కొణిదెల సుష్మిత వారసురాలిగా ఎంట్రీ ఇచ్చింది. అయితే మొదటిలో ఈమె కాస్ట్యూమ్స్ డిజైనర్ గా రాణిస్తూ వచ్చారు. సైరా, రంగస్థలం లాంటి సినిమాలకు కాస్ట్యూమ్స్ అందించి ప్రశంసలు అందుకున్న సుష్మిత ప్రస్తుతం నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. సుష్మిత మొదటిగా 2020లో లాక్డౌన్ సమయంలో షూట్ అవుట్ ఎట్ అలెట్ అనే వెబ్ సిరీస్ తో నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా జీ ఒరిజినల్స్ లో ప్రసారమై మంచి ప్రశంసలు అందుకుంది. అలాగే కలెక్షన్ పరంగా కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ఆ తర్వాత కొన్ని రోజుల పాటు మంచి కథ కోసం ఎదురు చూస్తున్న ఈమెకు సేనాపతి కథ వినిపించారు డైరెక్టర్ పవన్ సాధినేని. అయితే అందులోని ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ కి ఒక విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్ ని ఎంపిక చేసి సెట్స్ పైకి వెళ్లారు మూవీ టీమ్. ఇక ఆ సినిమా 2021లో ఓటీటీలో విడుదలయ్యే సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు 2 కోట్ల బడ్జెట్ పెట్టడం ద్వారా 6 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కాకుండా నరేష్ అగస్త్య, జ్ఞానేశ్వర్ కందెర్గుల, హర్షవర్ధన్, రాకేందు మౌలి తదితరులు కీలక పాత్రలు నటించారు. ఇక సుష్మిత నిర్మించిన రెండో సినిమా కూడా హిట్ అవ్వడంతో మెగా ప్రొడ్యూసర్ అయింది ఈ అమ్మడు. తర్వాత 2023లో సంతోష్ శోభన్ తో శ్రీదేవి శోభన్ బాబు సినిమా ప్రకటించింది సుష్మిత. ఇక ఈ సినిమాలో గౌరీ అనే కొత్త అమ్మాయిని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేశారు. ఇక ఈ సినిమా విడుదల తర్వాత అంతగా పాజిటివ్ టాక్ ఏమీ అందుకోలేదు. ఇక ఈ సినిమాను 2.2 కోట్ల ఖర్చుతో ఈ సినిమాను నిర్మించారు. మొదట నుంచి డిమాండ్ ఉందని సుష్మిత ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కించారు. తీరా చూస్తే సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడింది. ఏదేమైనప్పటికీ ఈ అమ్మడు ప్రొడ్యూసర్ గా ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఇక తమిళనాట రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ కూడా ఓవైపు ప్రొడ్యూసర్ గా రాణిస్తూనే మరోవైపు డైరెక్టర్ గా కూడా అడుగు వేశారు. తీసింది 3 సినిమాలే అయినా తమిళ ఇండస్ట్రీలో మాత్రం ఈ అమ్మడుకు మంచి గుర్తింపే ఉంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను తమిళనాట తలైవార్ అని కూడా పిలుస్తారు. తమిళ సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఏకైక సెలబ్రిటీ రజనీ. ఆయన సినిమాల కోసం అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. 45 ఏళ్ల కిందట మొదలైన ఈయన సినీ ప్రయాణం ఇప్పటికే అదే రీతిలో కొనసాగుతూ వస్తుంది. మధ్యలో రోబో సినిమా తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. అయినా కూడా 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ వస్తున్నారు రజనీ. సినిమా ఫ్లాప్ అయినా కూడా 100 కోట్ల రెమ్యూనరేషన్ ఎలా తీసుకుంటున్నారు అనుకుంటున్నారా? అందులో ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే రజనీ తెరపై కనిపిస్తే చాలు టికెట్ రేట్ ఎంత ఉన్నా చూస్తామంటారు రజనీ ఫ్యాన్స్. అలా కొన్నేళ్ల పాటు ఓన్లీ ఫ్లాప్స్ చూసిన ఈ హీరో ఒక్కసారిగా జైలర్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి 74 ఏళ్ల తన సత్తా ఏంటో చూపించాడు. రజనీ హీరోగా కొనసాగుతున్న అభిమానులు మాత్రం వారసత్వాన్ని కోరుకుంటున్నారు. అయితే రజనీ వారసత్వంగా కూతురు ఐశ్వర్య ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమా మూన్ 3. ఆ సినిమాలో తన మాజీ భర్త ధనుష్ ని హీరోగా పెట్టి సినిమా చేసింది. ఈ సినిమా 2012లో మ్యూజిక్ పరంగా ఒక ఊపు ఊపింది. అందులో వచ్చే ప్రతి సాంగ్ యూత్ ని ఆకట్టుకున్నాయి. సాంగ్స్ పరంగా సినిమా ఓకే అనిపించినా కథ పరంగా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దాంతో మొదటి సినిమాతోనే ఘోరమైన ఫ్లాప్ ని చూసింది. ఈ సినిమా కోసం ఏకంగా 40 కోట్లు పెట్టగా కలెక్షన్స్ మాత్రం 20 కోట్లు కూడా రాలేదు. అయినా మొదటి సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన ప్రొడ్యూసింగ్ చేయకుండా ఉంటానా అని మధ్యలో 1000 రాజా 1000 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమాతో అప్పటి వరకు పోయిన డబ్బంతా వచ్చేసింది. ఆ సినిమా తర్వాత కొన్నేళ్ల పాటు ప్రొడ్యూసింగ్ దూరంగా ఉన్నారు. ఇక చాలా గ్యాప్ తర్వాత 2024లో రజనీకాంత్ తో సినిమా అనౌన్స్ చేశారు. ఆ సినిమానే లాల్ సలాం. ఈ సినిమాకు డైరెక్టర్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు ఐశ్వర్య.
అయితే అసలు ఈ సినిమా ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఫ్లాప్ అయింది అనే విషయం చాలా మందికి తెలియదు. ఆ సినిమా ఏకంగా 100 కోట్లతో తెరకెక్కించారు ఐశ్వర్య. ఇక సినిమాలు ఫ్లాప్ అవుతున్నా సినిమాల మీద ప్రేమతో మళ్ళీ తెరకెక్కిస్తున్న ఐశ్వర్యను సక్సెస్ ప్రొడ్యూసర్ గా అవ్వాలని కోరుకుందాం. ఇక నేనేం తక్కువ కాదంటూ తన మొదటి సినిమాతోనే మెగా ప్రొడ్యూసర్గా మారిపోయారు నిహారిక కొణిదెల. ఇటీవల తీసిన కమిటీ కుర్రాల సినిమాతో పేరు ప్రఖ్యాతల్ని సంపాదించుకున్నారు. ఈ సినిమా కోసం ఎంటైర్ మెగా ఫ్యామిలీ తనకు సపోర్ట్గా నిలిచింది. మెగా ఫ్యామిలీలో హీరోల లిస్టు చాలా పెద్దదే. సరదాకి క్రికెట్ టీం అని కూడా పిలుస్తుంటారు ఆ ఫ్యామిలీ హీరోలను. ఈ కుటుంబం నుంచి నటిగా అరంగేట్రం చేసిన ఏకైక అమ్మాయి కొణిదెల నిహారిక. నాగబాబు తనయురాలు ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం కావడం, ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో మరికొన్ని సినిమాల్లో నటించడం తెలిసిందే. కానీ ఆమెకు ఎక్కడా అదృష్టం కలిసి రాలేదు. నిహారిక నటించిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. నటిగా కూడా ఆమెకు ఆశించినంత పేరు రాలేదు. దీంతో నటనకు దాదాపు దూరమైపోయింది నిహారిక. ఆ మధ్య ఒక వెబ్ సిరీస్ లో కనిపించినా అక్కడ కూడా స్పందన అంతంత మాత్రమే. దీంతో నిహారిక రూటు మార్చింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ఇప్పటికే ఆమె కొన్ని వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలిమ్స్ లో భాగస్వామి అయింది. కొన్ని నెలల కిందట నిహారిక ఒక ఫిలిం తో పూర్తి స్థాయి నిర్మాతగా మారింది. ఆ సినిమానే కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమా ఆగస్టు 9న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. మొదటి 2 వారాలకు గాను కమిటీ కుర్రాళ్ళు సినిమా 15 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. మొదటి వారంలో పోటీ లేకపోవడంతో ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యింది కమిటీ కుర్రాళ్ళు. కానీ 2వ వారంకు పెద్ద సినిమాలు విడుదల అవ్వడంతో సగానికి పైగా థియేటర్లను తగ్గించడం జరిగింది. ఆగస్టు 15న విడుదల అయిన సినిమాల్లో ఆయి తప్ప మిగిలిన సినిమాలు కనిపించకుండా పోయాయి. పెద్ద సినిమాలను సైతం తట్టుకొని ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లో ఆడుతూ ఉంది. మెగా డాటర్ నిహారిక తన తల్లి పేరుతో నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా ఈ స్థాయి విజయం సాధించడంతో మెగా ఫ్యామిలీలో ఆనందం వ్యక్తమవుతుంది. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇంకా పలువురు మెగా ఫ్యామిలీ హీరోలు, ఫ్యామిలీ మెంబర్స్ కమిటీ కుర్రాళ్ళు సినిమా కోసం నిలబడ్డారు. ఆ కారణం వల్ల కూడా ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యి మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ సినిమాతో నిహారిక ఏకంగా 14 మంది కొత్త నటీనటులకు ఇండస్ట్రీకి పరిచయం చేయడం గర్వంగా ఉందని నాగబాబు ఒక చిట్ చాట్ లో చెప్పుకొచ్చాడు. ఇక మొత్తానికి తన మొదటి సినిమాతోనే అంతటి ఘన విజయం సాధించడం మామూలు విషయం కాదు. ఇప్పటికే ఈమె మెగా ప్రొడ్యూసర్ అనే ట్యాగ్ కూడా దక్కించుకుంది. ఇక ఫ్యూచర్ లో ప్రొడ్యూసర్ గా మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2011లో అనగనగా ఒక ధీరుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత యాంకర్గా తన ప్రోగ్రామ్ని తానే హోస్ట్ చేసుకొని ప్రొడ్యూస్ కూడా చేసింది. యాక్టింగ్ పరంగా అనేక రకాల క్యారెక్టర్లు వచ్చినా కూడా సరైన అవకాశం రాలేదనే చెప్పాలి. ఇక నిర్మాతగా దర్శనమిచ్చి తనదైన శైలిలో దూసుకుపోతోంది. మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2011లో అనగనగా ఒక ధీరుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా అంతగా ఆడలేదు, కానీ ఆమె నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి. అలాగే ఈ సినిమాకు నంది అవార్డు కూడా వచ్చింది. ఇక ఆ సినిమా తర్వాత ఇండస్ట్రీలో మంచి నటిగా కొనసాగుతుందని అందరూ భావించారు. అయితే లక్ష్మికి ఎటు చూసినా సినిమాల నుంచి ఆఫర్స్ అయితే సరిగ్గా రాలేదు. మధ్యలో కొన్ని మూవీస్ చేసినా ఆవిడకు సరైన గుర్తింపు రాలేదు. అప్పటికే ఇండస్ట్రీలోకి వచ్చి కొన్నేళ్లైపోయాయి. ఇక సినిమాల్లో అవకాశాలు రావు అనుకున్న తరుణంలో బుల్లితెర వైపు అడుగులు వేసింది ఈ అమ్మడు. తన పేరు మీదనే లక్ష్మి టాక్ షో అని నడిపింది. ఆ షో వల్ల ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ప్రతి ఎపిసోడ్ లో స్టార్ హీరోస్ ని తీసుకువస్తూ అభిమానులను ఖుషి చేసింది. అలా కొన్ని నెలల పాటు సాగిన ఆ షో తర్వాత ఆగిపోయింది. ఇక తెలుగు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి ఫారెన్ వెళ్లిపోవాలని అనుకుంటున్న సమయంలో నిర్మాతగా మారిపోయింది. ఏకంగా తన నాన్న, తమ్ముడు మనోజ్ ని పెట్టి జుమ్మంది నాదం సినిమా తీసి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఇక యాక్టింగ్ కంటే నిర్మాతగా కంటిన్యూ అవుదామనుకున్న లక్ష్మి వరుసగా సినిమాలు ప్రొడ్యూసింగ్ చేసి ఘోరంగా డీలా పడింది. ఎటు చూసినా డబ్బులు పోవడమే తప్ప సినిమాల నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇక చివరగా ఆమె దొంగాట సినిమా చేసి వదిలేద్దాం అనుకున్న సమయంలో ఆ సినిమా హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో అడవిశేష్ హీరోగా నటించారు. అలా మళ్లీ హిట్ రావడంతో ఇప్పుడు జాగ్రత్తగా సినిమాలు చేయాలని నిశ్చయించుకొని సినిమా స్టోరీస్ వినడం మొదలుపెట్టింది.
ఇక త్వరలో ఈ అమ్మడు నుంచి కూడా మంచి సినిమాలు వస్తాయని ఒక ఫంక్షన్ లో లక్ష్మి చెప్పుకొచ్చింది. ఇందుకోసం మోహన్ బాబు, మనోజ్, విష్ణు కూడా హెల్ప్ చేస్తున్నట్టు సమాచారం. ఇక యాక్టింగ్ లో సక్సెస్ కాని ఈ అమ్మడు ప్రొడ్యూసర్ గా అయినా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. చూసారుగా, సినీ ఇండస్ట్రీలో వారసులే కాదు వారసురాళ్ళు కూడా తెర వెనుక తమ ప్రయత్నాలను ఎలా చేస్తున్నారు, ఎలా ముందుకు వెళ్తున్నారు అనేది మరో మూవీ స్పెషల్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ సంధ్య సైనింగ్ ఆఫ్.